హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఫిబ్రవరి 23 గ్రూప్ 2 మెయిన్స్ అని రీషెడ్యూల్ వెబ్ నోటు వచ్చింది. మీ అందరికీ తెలుసు. ఒక ఒక గంట లోపే మీరు చూసి ఉంటారు, గంటన్నర లోపే. దీనికి కూడా అనుమానాలు పడి జనవరి 5 ఫిబ్రవరి 23 అని సెలవులు పెట్టుకోవాలని జాబ్ చేస్తున్న వాళ్ళు, లేదా జనవరి 5 జరుగుతుందా అని ఇలా అనుమానాల పొరలన్నీ ఈరోజు వెబ్ నోట్తో తొలగిపోయాయి. మీ అందరికీ తొలగిపోయాయి. ఫిబ్రవరి 23 సండే వచ్చింది. ఆ రోజు మొన్న కూడా చెప్పాను, ఆ రోజు మన యొక్క జీవిత గమనాన్ని మార్చే రోజు. కాబట్టి ఇక నేను చెప్పేది ఏంటంటే, డేట్ కన్ఫామ్ అయిపోయింది కాబట్టి, రీషెడ్యూల్ ఇచ్చారు కాబట్టి, మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఫిబ్రవరిలో పెట్టండి, డేట్ కూడా ఇవ్వండి అనే ప్రాతిపదికన మనం వీడియో చేసాం. లేకపోతే మళ్ళీ నోటిఫికేషన్ గాల్లో ఉంటుంది, మళ్ళీ కష్టం అయింది పిల్లలకి, ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి అని చెప్పి. కాబట్టి నేను మీకు చెప్పే విషయం ఒకటి ఉన్నది. అదేంటంటే, జాబులు చేస్తున్న వాళ్ళు, చిన్న పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళు ఈ సెలవు పెట్టుకోండి. చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు సెలవులు ఇవ్వట్లేదు సార్ అని. మీరు అనునయించే దశగా వాళ్ళను అర్థం చేసుకునే విధంగా మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. రెండవది కూడా ఏంటంటే, కొన్ని కావాలంటే కొన్ని త్యజించాలన్నో ధైర్యం చేయాలి. ధైర్యం చేస్తే కొన్ని మనం అనుకున్నవి సాధించగలం. ఆ టెన్షను అప్పటి వరకే ఉంటుంది. అరే జాబు సెలవు పెట్టి వచ్చాను, లేదా నేను చెప్పకుండా వచ్చేసాను, సెలవు చాలాసార్లు అడిగాను మా బాస్ని, మా బాస్ ఇవ్వలేదు, వచ్చేసాను. వన్స్ మీరు వచ్చారుగా, ఇక అది పక్కన పెట్టండి. మళ్ళీ ఆ పీకులాట ఈ పీకులాట నడుమధ్యలో మళ్ళీ నిలబడిపోతాం. వన్స్ మీరు వచ్చేసారుగా, ఇక పక్కన పెట్టండి. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో సెలవు అడిగి, లేకపోతే మెడికల్ పెట్టుకుని, లేకపోతే మీరు వచ్చారో, ఇక దాని గురించి పక్కన పెట్టి ఇక దీని గురించి ఆలోచన చేయండి. ఇది అది ఆలోచన చేస్తే మళ్ళీ టెన్షన్ వచ్చింది, నిద్ర పట్టదు. అందువల్ల సరే కాదు, అక్కడికి ఆగే వచ్చారుగా బయటికి, ఇక ప్రిపేర్ అవ్వండి. కాబట్టి ఇక డేట్ వచ్చింది కాబట్టి ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండోది ఏంటంటే, ఇక్కడ మన పిల్లలకి 2 భయాలు ఉన్నాయి. ఓ భయం ఏంటంటే, జనవరి 5న మేము రాసేసేవాళ్ళంగా సార్, జనవరి 5 తేదీన మేము రాసేసేవాళ్ళం, ఇప్పుడు డేట్ పెంచడం వల్ల మాకు కొత్త పోటీ వచ్చింది సార్ అని. ఇప్పుడు ఫిబ్రవరి 23 వరకు ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఏమంటారంటే, ఈ 2 నెలలు 3 నెలలు మళ్ళీ కోపపోతామా, రకరకాల డౌట్లు అబ్బా మీకు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరైనా మీరందరూ ఒకటైనా, ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఓపెన్ బ్యాటిల్ గ్రౌండ్. ఎవరు యుద్ధం చేస్తే వాళ్ళదే. ఎవరు ధైర్య సాహసాలతో క్రమశిక్షణతో ప్రిపరేషన్ చేసుకుని వెళితే జాబు వాళ్ళదే. చెప్తాం కదా, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా. ఎప్పుడు వచ్చామన్నది కాదు, కొత్త లేదు పాత లేదు ఏమీ లేదు, అక్కడ సీనియర్ లేదు జూనియర్ లేదు ఏమి లేదు. మీరు ఎంత ప్లాన్ చేసుకున్నారు, ఎంత కరెక్ట్గా టెస్ట్ సిరీస్ రాశారు, లేకపోతే ఆన్లైన్లో క్లాసులు మంచి వాళ్ళవి తీసుకున్నారు, మీరు ఎంత మంచి బుక్ చదివారు, అక్కడ నుంచి ఎన్ని వచ్చాయి, ఇది మిమ్మల్ని డిసైడ్ చేస్తారు. అందరూ తెలివి గల వాళ్ళేనబ్బా, తెలివి లేని వాళ్ళు అనేది లేనే లేదబ్బా ఈ సొసైటీలో. ఉద్యోగం వచ్చిన తనకి నాకు ఉద్యోగం రాలేదు అంటే, తను చదివిన పుస్తకాల్లో నుంచి ఎక్కువ బిట్లు అక్కడ మ్యాచ్ అయ్యాయి, అందువల్ల తనకు జాబ్ వచ్చింది. మీరు చదివిన బుక్స్లో ఎక్కువ బిట్లు అక్కడ మ్యాచ్ కాలా, అందువల్ల మీకు జాబ్ రాలా, అంతే కదప్ప, ఇంకోటి కానే కాదు. అందువల్లే కోచింగ్ కానీ బుక్స్ కానీ సెలక్షన్ చేసేటప్పుడు మాత్రం మీ లైఫ్ని డిసైడ్ చేసేవి అవే. కానీ ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక జనవరి 5 ఫిబ్రవరి 23 అనే దానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టి, ఫిబ్రవరి 23 కన్ఫర్మ్ అయింది కాబట్టి జనవరి 5 అని కోరుతున్నటువంటి మీరు కూడా ఒక్క నెల ఓపిక పట్టి మీరు కూడా ఈ పోటీలోకి వెళ్ళిపోరు. జనవరి 5 అంటే ఫిబ్రవరి, ఒక్క నెలన్నా మీరు పోటీ పడి అందరు కలిసి కూర్చొని బాగా చదువుకొని ఈ పరీక్షలకి ముందుకెళ్తారని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకోటి కూడా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇంకా సబ్జెక్టు నేను పరిశీలించిన దాన్ని బట్టి మీ